హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము మునక్కాయ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలతో వచ్చానండి. తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా దూరగా వేయించాక మీడియం సైజులో కట్ చేసుకున్న 3 టమాటోస్ తీసుకోవాలండి. టమాటోస్ వేసుకుందాం. ఇవి బాగా వేగాయి. టమాటోస్ వేసేసుకున్నాక నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. దానికి చెక్కు తీయలేదు. చెక్కు తీయకుండానే మామిడికాయలు మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకుందాం. ఈ మసాలా కర్రీకి నేను మసాలా ప్రిపేర్ చేయడం కోసం మిరపకాయలు, ధనియాలు ఫ్రెష్గా తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ అలా కారం వేసుకోండి. నేను మిరపకాయలు కర్రీకి తగ్గట్టు వేయించుకొని తీసుకున్నాను. చూసారు కదండి, మామిడికాయ ముక్కలు, సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా మగ్గేలా చూసుకోవాలి. ఇది మగ్గే టైం కల్లా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వేయించుకొని తీసుకున్న మిరపకాయలు, ధనియాలు ఉన్నాయి కదండి, ఆల్రెడీ వేయించుకొని తీసుకున్నాను. వాటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది కాసేపు అలా వదిలేద్దాం, మగ్గుతుంది. మునక్కాయ 4 మునక్కాయలు తీసుకున్నానండి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి, మిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, లైట్గా సాల్ట్ వేసుకున్నామండి. ఆల్రెడీ కర్రీలో కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. బాగా మెత్తగా మసాలా కట్టుకోవాలి. ఇంకా పౌడర్ కాలేదు, మసాలా నీట్గా కాలేదు కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందామండి. ఇలా మెత్తగా అయ్యింది. ఇప్పుడు గ్రేవీ బాగా అవుతుంది, మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా అలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, కర్రీకి సరిపడా మసాలా వేసుకుందామండి. కర్రీలో ఇది సంగటిలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మసాలా వేసుకుందాం, బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేవతీస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు ఈ కాయలు ఉడకడం కోసం 1.5 గ్లాస్ వాటర్ క్వాంటిటీ తీసుకుందామండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో టమాటోస్, మునక్కాయలు అంత క్వాంటిటీ వాటర్ మీరు తీసుకోండి. కొంచెం కాయలు ఉడికేటప్పటికల్లా ఇలా ఉడికేటప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఉడికిందో లేదో. ఇంకా ఉడకలేదండి, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి, బాగా మసాలా పట్టింది. మొట్టెకు కూడా తినడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉడికిందండి. ఇంకొకసారి టెస్ట్ చేసి తీసుకుందాం. చూస్తున్నారు కదా, బాగా నీట్గా చిక్కబడింది. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి ఉడికి ఉండొచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దాం. చూసారు కదా, కర్రీ ఎంత బాగుందో, ఉడికిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని